ఒక ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అధికారుల్లో కొందరు దుర్మార్గంగాను, కొందరు మంచిగాను పరిపాలన చేస్తా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని బట్టి దుఃఖంతోనూ, మంచిగా ప్రవర్తించిన వారిని బట్టి సంతోషంతోనూ ఉంటూ, రాబోతున్నటువంటి అధికారులు ఇంకెలా ఉండబోతున్నారో, ఏ పరిస్థితి రాబోతుందని చింతపడుతా ఉన్నారట. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరలో ఉన్నటువంటి ఒక మహావృక్షం దగ్గరికి తీసుకొని వెళ్ళారు. దాన్ని చూపించారట పిల్లరా. చూపించి అన్నారు, "ఇది నా చిన్నతనం నుండి అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడింది" అన్నారట. అవును పిల్లరా, ఎండకు, వానకు, తుఫానుకు అది తట్టుకొని నిలబడతానే ఉంది. తరాలు మారినా ఆ చెట్టు స్థిరంగా ఉంది. అదే మాటని జ్ఞాపకం చేస్తూ, మనకు రాబోతున్నటువంటి రాజు ఒక ఆయన ఉన్నారు. ఆయన మనల్ని నీతి రాజ్యంగా పరిపాలన చేయబోతున్నాడు అని చెప్పారట. ఆ మాటలు విన్నటువంటి ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చింది. అవును పిల్లరా, మన జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వాక్యంలో ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నది అని వాక్యం చెప్తుంది పిల్లరా. నిత్యముగా మన జీవితంలో ఎన్నో శ్రమలు, ఆటుపోట్లు వస్తాయి, శోధనలు వస్తాయి. నేటి దినాన నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి పోరాటాలు అన్నిటిలో కూడా ఆయన మనకు రాజుగా ఉన్నారనియు, నీతి రాజుగా ఉన్నారనియు నువ్వు నమ్మగలిగితే, ప్రతి పరిస్థితి నుండి ఆయన విడిపించి మనల్ని ఆదరించగలిగిన దేవుడై ఉన్నారు. శ్రమ, కష్టం, సంతోషం, దుఃఖం అన్నీ సామాన్యమే. కానీ మన జీవితంలో గొప్ప మేలు చూడడానికి ప్రభు మనకు సహాయం చేయబోతున్నారు. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.